తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు ఇండస్ట్రీలో గాయాల టైం నడుస్తోంది ఇప్పుడు. సీనియర్లు జూనియర్లు తేడా లేదు, చిన్న పెద్ద పని లేదు. చాలా మంది హీరోలకి వరుసగా సర్జరీలు అవుతున్నాయి. చాలా కాలంగా ఉన్న గాయాలకి కొందరు ఇప్పుడు సర్జరీలు చేయించుకుంటుంటే మరికొందరు ఉన్నట్టుండి గాయాల బారిన పడ్డారు. మరి ఈ శస్త్రచికిత్సల కథలేంటో చూద్దామా? తెలుగు ఇండస్ట్రీలో వరుసగా సర్జరీలు జరుగుతున్నాయి. హీరోలంతా హాస్పిటల్స్ చుట్టూనే తిరుగుతున్నారు. ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోలకు సర్జరీ జరిగింది. పెద్ద సమయంలో గాయపడ్డ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో విజయవంతంగా సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదే పెద్ద టైంలో కంటికి కూడా చిన్న సర్జరీ జరిగింది. రామ్ చరణ్ కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైన టైం పడుతుంది. ఆయన పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేందుకు 3 నెలల వరకు విశ్రాంతి అవసరం అంటున్నారు వైద్యులు. ఈ లెక్కన అక్టోబర్ తరువాతగానే సుకుమార్ సినిమాను మొదలుపెట్టారు చరణ్. మరోవైపు ఎన్టీఆర్ కి కూడా భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ఖరారు చేసింది ఆయన టీం. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయం కావడంతో 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు వాళ్ళు. ప్రస్తుతం డ్రాగన్తో బిజీగా ఉన్నారు తారక్. యంగ్ హీరోలే కాదు, సీనియర్లని కూడా గాయాలు వెంటాడుతున్నాయి. బాలయ్య ఉన్నట్టుండి హాస్పిటల్ పాలవడం ఆయన అభిమానులకి షాక్ ఇస్తుంటే చిరంజీవి కూడా ఈ మధ్య ఓ సర్జరీ చేయించుకున్నారు. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, అఖిల్ లాంటి హీరోలకి కూడా సర్జరీలు తప్పలేదు. అసలు వీళ్ళందరికీ ఉన్న సమస్య ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్యే ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తన కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. 2016లో గాయమవ్వగా యాత్రల సమయంలో అభిమానులు చేతులు గట్టిగా లాగడం వల్ల కండరాల నష్టం తీవ్రమైంది. అది సర్జరీ వరకు వెళ్ళింది. ఈ మధ్య గోపీచంద్ మల్లేని షూటింగ్లో గాయపడిన బాలయ్యకు ఏఐజీలో సర్జరీ జరిగింది. ఏఐజీ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి నేతృత్వంలో సుమారు 3 గంటల పాటు బాలయ్య మోకాలికి శస్త్రచికిత్స కొనసాగింది. కాకినాడ పోర్ట్లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా కింద పడ్డారు బాలయ్య. దీంతో ఆయన కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. చిరంజీవికి సైతం గత ఫిబ్రవరిలో సర్జరీ జరిగింది. చిరంజీవి భుజానికి కీహోల్ సర్జరీ జరిగింది. అంతకుముందు అక్టోబర్ 2021లో కుడి చేతి మణికట్టు నరంపై ఒత్తిడి కారణంగా మరో సర్జరీ కూడా జరిగింది. అప్పట్లో చేతికి కట్టుతో కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందగా అదేంటో స్వయంగా క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. అది జరిగిన కొన్నాళ్లకే భుజం సర్జరీ జరిగింది. అలాగే అఖిల్ అక్కినేని చేతి వేలికి కూడా ఒక మేజర్ సర్జరీ జరిగింది. ఏజెంట్ తరువాత ఫారిన్ ట్రిప్లో ఉన్నప్పుడు సడన్ గా కింద పడ్డంతో అఖిల్ చేతి వేలికి చాలా పెద్ద గాయమైంది. ఆ తరువాత కోలుకోవడానికి 1.5 ఏడాది టైం పట్టిందన్నారు అయ్యగారు. యదువంశీ సినిమా కోసం ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా షూట్లో గాయపడ్డారు వరుణ్ తేజ్. ఇప్పటికీ స్టిక్తోనే నడుస్తున్నారీనా. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా ఆ మధ్య ఓసారి షూట్లో గాయపడ్డారు. 200 కోట్లంటే అంత ఈజీనా? చెప్పుకోలేనంత సులభంగా, మంచినీళ్లు తాగినంత ఈజీగా వసూలు చేయొచ్చు. సౌత్ ఇండియాలో కొందరు హీరోల్ని, వాళ్ళ స్టార్డమ్ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా ఓ హీరో అయితే ఏకంగా వరుసగా 9వ సారి 200 కోట్ల క్లబ్లో చేరిపోయారు. మరి ఆ స్థాయిలో దండయాత్ర చేస్తున్న హీరో ఎవరు? ఇంతకీ అత్యధిక 200 కోట్ల సినిమాలు ఎవరికున్నాయి? బాక్సాఫీస్ రికార్డుల వేటలో విజయ్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. వరుసగా 9వ సారి 200 కోట్ల క్లబ్లో చేరిపోయారీయన. కెరీర్లో చివరి సినిమాగా వచ్చిన జననాయగన్ కేవలం 4 రోజుల్లోనే 220 కోట్లకు పైగా వసూలు చేసింది. తమిళనాడు ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ మార్కెట్ కూడా విజయ్కు ప్రతిసారి బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమవుతున్నాయి. 2017లో వచ్చిన మెర్సల్ సినిమాతో మొదటిసారి 200 కోట్ల మార్క్ టచ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు, లియో, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలు కూడా హిట్టు ఫ్లాపులతో పని లేకుండా 200 కోట్ల మార్క్ దాటేశాయి. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా సరే తన స్టార్డమ్తో వరుసగా ఈ అరుదైన ఫీట్ సాధించిన ఏకైక సౌత్ హీరోగా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ తర్వాతి స్థానంలో రజనీకాంత్ ఉన్నారు. ఈయన 8 సార్లు 200 కోట్ల క్లబ్లో చేరారు. 2010లో వచ్చిన రోబోతో ఫస్ట్ టైం డబుల్ సెంచరీ కొట్టిన సూపర్ స్టార్, తర్వాత 2.0, జైలర్, కబాలి, పేట, దర్బార్, వెట్టయాన్, కూలీ సినిమాలతో 200 కోట్ల మైలురాయిని అందుకున్నారు. కాకపోతే విజయ్ చేసినట్లుగా వరుసగా ఈ ఫీట్ చేయలేకపోయారు రజనీకాంత్. ప్రస్తుతం జైలర్ 2, ధర్మన్ సినిమాలతో బిజీగా ఉన్నారీయన. టాలీవుడ్ నుంచి అత్యధిక 200 కోట్ల సినిమాలు ఉన్నది ప్రభాస్ ఒక్కరికే. బాహుబలి ది బిగినింగ్ తో ఫస్ట్ టైం 200 కోట్ల మార్క్ టచ్ చేసిన ఈయన బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్,
కల్కి, రాజాసాబ్ సినిమాలతో డబుల్ సెంచరీలు బాదేశారు. టాక్తో పని లేకుండా కేవలం ప్రభాస్ కటౌట్కే బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లొస్తున్నాయి. ప్రస్తుతం కల్కి 2తో పాటు స్పిరిట్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హారర్ ఫ్రాంచైజీ పొలిమేరా రూట్ మారుతుందా? చేతబడులు, క్షుద్ర పూజలు అంటూ ప్యూర్ హారర్ వైబ్స్ తీసుకొచ్చిన ఈ సినిమా 3వ భాగం ఎలా ఉండబోతోంది? యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీతో పొలిమేరా 3 దారి ఎటువైపు వెళ్ళబోతోంది? హారర్ సస్పెన్స్ జోన్ నుంచి యాక్షన్ వైపు రానుందా? అసలు ఎలా ఉండబోతోంది పొలిమేరా 3? తెలుగు ఇండస్ట్రీలో పొలిమేరా ఫ్రాంచైజీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా కరోనా టైంలో ఓటీటీలో వచ్చిన ఈ చిత్రానికి అక్కడ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో పార్ట్ 2ను థియేటర్స్లో విడుదల చేసి హిట్ కొట్టారు మేకర్స్. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్లు కీలక పాత్రలో నటించారు. పార్ట్ 1తో పోలిస్తే పొలిమేరా 2ను భారీగానే తెరకెక్కించారు. రిలీజ్ కూడా అలాగే చేశారు. పైగా వంశీ నందిపాటి ప్రాజెక్టులోకి వచ్చాక బిజినెస్ రేంజ్ పెరిగింది. తాజాగా ఇందులో 3వ భాగం మొదలైంది. మా ఊరి పొలిమేర చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న పొలిమేరా 3 సికింద్రాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. మొన్న బ్లాస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడించింది. బ్లాస్ట్ తరువాత అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో పొలిమేరా 3కి ఇది బాగానే హెల్ప్ కానుంది. అర్జున్ ఉన్నారు కాబట్టి తమిళంలోనూ ఈ ప్రాజెక్టుకు మార్కెట్ రావడం ఖాయం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మరొక సైన్మా 2.0లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.